ఏమైనా ఫెయిల్ అవుతున్న క్రికెటర్ అనుకుంటుర్రా? మాటి మాటికి ఛాన్స్ ఇచ్చుకుంటా కమాన్ 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 అని ఎంకరేజ్ చేసినట్టు కోర్టులు కూడా క్రిమినల్స్కి తప్పు చేసిందే మళ్ళీ చేసేటందుకు ఛాన్స్ ఇస్తున్నట్టే కనబడుతుంది. ఇదేదో మన ఒక్క స్టేట్లా మన దేశంలోనే కాదు, ప్రపంచం మొత్తం అట్లనే ఉన్నది. కావాలంటే ఎలన్ మస్క్ ఒక ట్వీట్ పెట్టిరు చూడండి. ది అథారిటీస్ షుడ్ ఫేస్ సివియర్ కాన్సిక్వెన్సెస్ ఫర్ ఫెయిలింగ్ టు జైల్ అ వైలెంట్ who had already been arrested twice. They should be fined and serve prison time. ఆయన ఎందుకు అట్లా ట్వీట్ చేసిండు అంటే డైలీ మెయిల్ వాళ్ళది ఒక న్యూస్ చూసి వాళ్ళని ట్యాగ్ చేసి అట్లా పెట్టిండు అన్నట్టు. ఇంతకీ ఆ వార్త ఏంది అని అంటే ఒక 17 ఏళ్ల అమ్మాయి వెనకాల ఒకడు ఎంటబడి సంపుతుంటే ఆ అమ్మాయి పోలీసులకు ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేసిందట. కానీ పోలీసులు వచ్చే లోపే వాడు ఆ అమ్మాయిని చంపేసిండు. తర్వాత చంపినోడు ఎవరు అని పోలీసు వాళ్ళు చూస్తే వాడు ఆల్రెడీ 2 సార్లు అత్యాచారం కేసులో అరెస్ట్ అయ్యి లోపలుండి బయటికి వచ్చి మళ్ళీ అదే పనులు ఉన్నాడు అన్నట్టు. ఆయనని ఇంకో ట్వీట్ చేసిండు, అది చూడండి. ఇఫ్ హారిఫికల్లీ రేపింగ్ అ స్మాల్ చైల్డ్ డస్ నాట్ రిజల్ట్ ఇన్ డిపోర్టేషన్, వాట్ డస్? ఇప్పుడు ఈ ట్వీట్ ఏంటంటే పాకిస్తాన్ నుంచి ఒకడు శరణార్థుని లెక్క వచ్చి ఒక 8 ఏళ్ల పిల్లని 2 సార్లు ఆ పిల్లకి చండాలమైన వీడియోలు చూపిస్తున్నాడు. మీకు వాడిని డిపోర్ట్ చేయడానికి ఈ రీజన్ సరిపోదా, ఇంకేం కావాలి అని ప్రశ్నిస్తున్నాడు. ఇందాకటి హాలండ్లో అయితే ఇది యూకేలో అయింది. యూకేలో 85 సిటీస్లో గ్యాంగ్ కేసులు వస్తే అలా 99% మైగ్రెంట్స్ వచ్చి ఉన్నోళ్లే చేస్తున్నారు. అందులో కూడా 90% పాకిస్తానీస్ బంగ్లాదేశీలు ఉన్నారు అని ట్వీట్ చేసిండు ఆయన. అండ్ అంతేకాకుండా అసలు ఏంది ఇన్ని కేసులు వస్తుంటే ఏం చేస్తున్నారు మీరు, మొత్తం మీ నేషన్ని కమిట్ చేపిస్తున్నారా అని చెప్పి కూడా ప్రశ్నిస్తున్నాడు. ఒక్క యూకేలోనే కాదు, ఇది కూడా చూడండి. వై ఆర్ దే అలవింగ్ రేప్ ఆఫ్ యూరప్ అని చెప్పి కూడా ట్వీట్ చేసిండు. అంతేకాకుండా దాంతోపాటు ఏ దేశాలల్లో ఎన్ని కేసులు అవుతున్నాయి అవన్నీ కూడా పెట్టిండు. ఎక్కడనో యూరప్లా అక్కడ ఇక్కడ ఎవరు చేసుకుంటే ఆ బాధలన్నీ నీకెందుకమ్మా, అవెందుకు చెప్తున్నావు? ఇదే కదా నెక్స్ట్ మీకు వచ్చే ప్రశ్న. అక్కడికి వస్తున్నాం. కోల్కతాకి చెందిన ఒకడు మొహమ్మద్ అర్షద్ అనేటోడు 2007లో ఒక మైనర్ బాలికని చేసి చేసిన కేసులో జీవిత ఖైదు పడి 14 ఏళ్ళు శిక్ష అనుభవించి బయటికి వచ్చి తర్వాత వాళ్ళ ఫ్రెండ్ ఎవరో రాజస్థాన్ లో ఉంటాడంట, ఆయన చనిపోయిందని తెలిసి ఆ సావుకు పోయి ఆయనకున్న 15 ఏళ్ల పిల్లని నేను దత్తత తీసుకుంటా అని దత్తత తీసుకుపోయి పెంచుకునే పేరుతోని 1.5 సంవత్సరం నుంచి ఆ పిల్లని చేసుకుంటా ఎవరికైనా చెప్తే చంపేస్తా అని బెదిరిస్తే ఆ పిల్ల ధైర్యం చేసి రీసెంట్ గా వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి ఇట్లా జరుగుతుంది నాతో అని చెప్తే వాళ్ళ అమ్మ పోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది. అప్పుడు పోలీసు వాళ్ళు వీడిని పట్టుకుందామని చూస్తే వీడు పరారీలు ఉన్నాడు. అట్లిట్లా చేసి వీడిని ఎతికి బీహార్ నేపాల్ బార్డర్లో పట్టుకొని మళ్ళీ అరెస్ట్ చేసారు. చూసినరా, అర్థమైందా? కోల్కతా అయినా లండన్ అయినా ఏం తేడా ఉంది? అంతగానం చేస్తున్నారు, లోపల పోతున్నారు, ఉంటున్నారు, శిక్ష అనుభవిస్తున్నారు, బయటికి వచ్చి మళ్ళీ అదే పని చేస్తున్నారు. అంటే శిక్షా స్మృతిలో ఏదో గట్టి లోపం ఉంది అన్న విషయం అర్థమవుతుందా?